శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. అక్టోబర్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మీ ఇంట మీ కుటుంబంలో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే మేజర్గా మార్పు, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక గురుగ్రహ మార్పు. అక్టోబర్ 18 రాత్రి 7:35 ఆయన కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు. 5th డిసెంబర్ 5వ తారీఖు డిసెంబర్ వరకు అక్కడ ఉంటారండి. సో ఇదొక ఎక్సలెంట్ మంచి ఒక శుభ మార్పు, శుభ స్థితిని తీసుకొస్తుందని చెప్పాలి. అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క కెరీర్ అభివృద్ధి, సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్యం, సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది, వినూత రంగం అంటే ఈ యొక్క సినీ ఫీల్డ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ ఉండేవారికి ఎలా ఉంటుంది, వివాహం, సంతానం, రైతులు, అదేవిధంగా పండుగ తేదీలు, సమయాలు, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఈ యొక్క కుజరాశి అంటే మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు 2 రాశుల్లో ఉంటారంటే 26 అక్టోబర్ దాకా ఆయన తులారాశిలో ఉండి 27 అక్టోబర్ నుండి 45 రోజుల పాటుగా ఆయన యొక్క స్వస్థానమైనటువంటి యొక్క వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రగ్రహం అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా ఆయన సింహంలో ఉంటారు. 9 నుండి మాసాంతం వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు. కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనవంతుడు, డెబ్యూటెడ్ ప్లేస్ అంటామండి. తృతీయ షష్టాధిపతి ఈ యొక్క బుధగ్రహం 3వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా తులారాశిలో ఉంటారు. 24 నుండి అష్టమ స్థానమైనటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. పంచమాధిపతి రవి 2 రాశులు మారతారు. ముఖ్యంగా 16 అక్టోబర్ వరకు కూడా ఆయన కన్యా రాశిలో 6వ స్థానంలో ఉంటారు. 17 అక్టోబర్ నుండి నెల రోజుల పాటుగా తులారాశిలో ఉంటారు. తులారాశిలో రవి కాస్త బలహీనవంతుడు, డెబ్యులేటెడ్ ప్లేస్ అంటారు, నీచ స్థితి అంటామండి. మరి ఇక్కడ 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం 18 రాత్రి 7:35 నుంచి కర్కాటకంలోకి స్థితి పొందబోతున్నారు. 17 వరకు మిథునంలో ఉంటారు. 10, 11వ స్థానాధిపతి శనిశ్చరుడు వక్రీకరించి మీనరాశిలో ఉన్నారు. ఏలినాటి శని సాడేసాతి ఏప్రిల్ 1, 2020 తేదీ నుండి మీకు మొదలైంది, తెలిసిన విషయమే. కాకపోతే శని మీనంలో వక్రీకరించి ఉన్నారండి. రాహు లాభస్థానంలో కుంభంలో ఉంటే కేతు వచ్చి మనకి ఈ యొక్క సింహరాశిలో 5వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి కదా. సో శుభగ్రహం మీకు కర్కాటకంలో గురుడు బలవంతుడు. ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఈ యొక్క గురుడు స్థితి 2వ వారం తర్వాత 18 రాత్రి రావడం వల్ల 19వ తారీఖు నుండి ఎలా ఉండబోతున్నాయి అంటే కొత్త ఆస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా గృహ నిర్మాణం చేద్దామనుకున్నా, ఏదైనా వెహికల్స్ పర్చేజ్ చేద్దామన్నా, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, మోటార్ బైక్ కావచ్చు, లేకుంటే స్కూటర్ కావచ్చు, కార్లు కావచ్చు, ఇలాంటివి కొందాం అనుకున్న వారికి ప్రత్యేక ధరలు, డిస్కౌంట్స్ లాంటివి కూడా మీకు కనబడుతున్నాయి. చతుర్థము అంటే వాహనము, ప్రాపర్టీ కదా. సో గురుడు ఉన్నారు కాబట్టి మీకు కొంచెం అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలోని ఏలినాటి శని కారణంగా కొంత కలహాలు ఇంతవరకు కూడా ఉండొచ్చు. ఆ యొక్క కలహాలు, గొడవలు, మాట పట్టింపులు కొంచెం తగ్గుముఖపడతాయని చెప్పవచ్చు. దూరమైన బంధువులు కూడా దగ్గరగా వస్తారు, తిరిగి కలుసుకునే అవకాశం ఉంది ఈ యొక్క గురుగ్రహ స్థితి వల్ల. మరి కోర్టు కేసులు, స్థిరాస్తి సంబంధమైన విషయాలు, లీగల్ కేసులు కూడా మీకు కొంత పాజిటివిటీని ఇస్తాయని చెప్పాలి. ఎందుకు అనంటే ధర్మ కర్మ కారకులు గురు శని. ఈ గురు శని కోణంలో ఉండుంటారు కాబట్టి, గురు బలంగా ఉన్నారు కాబట్టి కోర్టు కేసులు దగ్గరగా వేగవంతం అవుతాయని చెప్పవచ్చు. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్, ఆలోచన విధానం, క్రియేటివిటీ కదా. 5లో కేతు ఉన్నాడు. 5వ స్థానాధిపతి రవి 6, 7 స్థానాల్లో కొంచెం బలహీనంగా ఉంటాడు. 7వ స్థానంలో పర్టికులర్గా 17 అక్టోబర్ నుంచి కొంచెం బలహీనం పొందుతారు కాబట్టి మొదటి 2 వారాల్లో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఏకాగ్రత లోపించవచ్చు. సో కాన్సన్ట్రేషన్, ఫోకస్ తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ అనేది చాలా అవసరం మనిషికి. ఒక విషయంలో, ఒక దేంతో సబ్జెక్ట్లో మనం రిజల్ట్ రావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్. లేజర్ లైక్ బీమ్ లాగా ఉండాలి. కొంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు, మొబైల్ పెట్టుకుంటారు, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ప్రతిసారి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాడు, మళ్ళీ వచ్చి ఉంటుంటారు. అలా అవర్స్కి వచ్చి చదివినా కూడా మైండ్లోకి ఎక్కవండి. పోమోడోరో టెక్నిక్ యూజ్ చేయొచ్చు. 60 నిమిషాల పాటుగా మీరు కనుక క్లియర్గా చదువుకొని ఒక 10 నిమిషాలు ఇంటెన్షన్గా గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని చదువుతూ ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. నోటిఫికేషన్స్, మొబైల్ ఇవన్నీ దూరంగా పెట్టి ఫోకస్డ్గా ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ విజయం తథ్యం అని చెప్పవచ్చు అండి.
సో దిస్ ఈజ్ రిగార్డింగ్ విద్యార్థులు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గురు దశ వలన కొంత అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందండి. కాకపోతే ఈ యొక్క రవి బలహీనపడటం కొన్ని కారణాల చేత ఏంటంటే ప్రమోషన్ జస్ట్ ధృతిలో తప్పిపోవడం, అక్కడ దాకా వచ్చి ఆగిపోవడం, సో ఆశ పుట్టించి మళ్ళీ పోస్ట్పోన్ అలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు కనుక గురు మహాదశ జరుగుతూ గురుడు బలంగా ఉన్నా శని బలంగా ఉన్నా ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ కొంత స్లో అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గురుగ్రహ దృష్టి కారణంగా 10వ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి కొత్త అవకాశాలు వస్తాయండి. అనుకోకుండా కొత్త అవకాశాలు వస్తాయి. కీప్ ఆన్ పుట్టింగ్ ఎఫర్ట్స్. అలా అని ఉద్యోగం రిజైన్ చేయకండి. సో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ పూట మార్నింగ్ పూట అన్ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉంటుందో వృధాగా ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో అప్లై చేసుకోవడం, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. మరి వ్యాపారం తర్వాత చూస్తే 2వ వారం తర్వాత కొత్త ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా మొదలయ్యే అవకాశం ఉంటుంది అక్టోబర్ 2వ వారం తర్వాత వ్యాపారస్తులకి. మరికొంతమందికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క ఆఫీస్ వాతావరణంలో కొత్త ఫర్నిచరు లేదా కొత్త సౌకర్యాలు లభించే అవకాశం చాలా బలంగా ఉంది. మరి ఆర్థిక పరిస్థితి చూస్తే ముఖ్యంగా ఆర్థిక స్థితులు అంటే ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తే వాహన విక్రయాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇలాంటి వారికి వాహనాలు పెట్టుకొని కూడా చాలా వెహికల్స్ పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ట్రావెలింగ్ బిజినెస్ ఉండేవారైతేనేమి షోరూమ్స్ కానీ ఇట్లాంటి వారికి వాహన విక్రయాల్లో ఉన్న వారికి ఈ మాసం ది బెస్ట్ ఫలితం ఇస్తుందండి. మరి కెరీర్ అభివృద్ధికి చూస్తే కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగ అవకాశాలకు వస్తాయండి. సో నో వరీ. మీకు కుజుడు ఎప్పుడైతే కనుక సప్తమాన్ని వదిలి అష్టమంలో వృశ్చికంలో వస్తారో 27వ తారీఖు నుండి ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. సో ధనాన్ని ఎలా సేవ్ చేయాలి, పోగు చేయాలనే ఆలోచనలో బాగా పడతారు. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల 4లో గురుడు ఉన్నారు కదా, కొంత ధనానికి అంటే లిక్విడిటీ క్యాష్ ఫ్లోకి కొంచెం టైట్గా ఉండొచ్చు కానీ సో మంచిదే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. సో కొద్దిగా స్ట్రెస్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో ఉన్నవారికి గందరగోళమైన వాతావరణం ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది. 5వ స్థానంలో లవ్ అండ్ అఫెక్షన్ కదా. 5వ స్థానంలో ఎవరున్నారు? కేతు ఉన్నారు. 5వ అధిపతి 6లో ఉన్నాడు. శుక్రుడు కూడా సహజంగా ప్రేమకు కారకుడు. ఆయన కూడా 9 అక్టోబర్ నుంచి బలహీన పడుతున్నారు. కాబట్టి ప్రేమ విషయంలో మానసికమైన ఒత్తిడి ఉంటుందండి. సో జనరల్గా ఇదంతా గోచారం బట్టి మీ యొక్క వ్యక్తి జాతకంలో బలంగా ఉంటే పర్వాలేదు, లేదంటే కొంచెం మానసికంగా గురి అవుతారు. వాదోపవాదాలకు దారి తీయకండి. ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, అవగాహన, గౌరవం. అది కాపాడుకుంటే బాగుంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే వైవాహిక జీవితంలో అక్కడ ఎవరున్నారు? కుజుడున్నాడు, అదేవిధంగా బుధుడు జాయిన్ అవుతున్నాడు, 7వ అధిపతి 6లో ఉన్నారు. కాబట్టి పర్టికులర్గా మనకు 3వ తారీఖు నుండి 26 వరకు కూడా దాంపత్య జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు, ఇష్యూస్, గొడవలు దారితీసే అవకాశం ఉంది. 27 నుండి ఎప్పుడైతే కనుక కొంచెం మళ్ళీ అండర్స్టాండింగ్ అన్యోన్యత పెరుగుతుంది అని చెప్పవచ్చు. కుటుంబంలో దంపతుల మధ్య దాంపత్య జీవితంలో కలహాలు 27 నుండి తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. మరి ఆరోగ్య విషయంలో చూస్తే 50 సంవత్సరాల్లో పైబడిన వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధులు అంటే 60 పైన ఉన్న వారందరూ కూడాను హెల్త్ చెకప్స్ చేసుకోవడం మంచిది. టెస్ట్ చేసుకోవడం కూడా పాజిటివ్గా భావించాలండి. మరి ఈ యొక్క అంటే సెలబ్రిటీస్ కావచ్చు, వినోద రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో అక్టోబర్ మాసంలో మీకు కఠినమైన పాత్రలు వస్తాయి. సింపుల్గా ఈజీ వేలో ఉండదండి. సో మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశంగా భావించాలి. ఎప్పుడైతే పాజిటివ్గా భావిస్తారో దెన్ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. సో విజయం ఆలస్యం అయినా కూడాను సో గ్యారంటీగా ఉంటుంది. సహనం అవసరం. మీకు ఓర్పు, పేషెన్స్ తోటి నుండి విజయం సాధిస్తారు. వృద్ధుల విషయంలో ఏంటంటే ఆరోగ్యపరంగా చెకప్స్ చేయించుకోవాల్సి వచ్చినా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కొంతమంది 60+ దాటి ఉండొచ్చు. ఏదైనా మంచి పొజిషన్లో జాబ్లో ఉండి రిటైర్ అయిన తర్వాత హెల్తీగా ఉండి ఏదైనా చేయాలనుకుంటుంటారు. కొంతమంది ఖాళీగా ఉండలేరండి వాళ్ళు. సో సమయపాలన ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. అలాంటి వారికి కొంత కన్సల్టెన్సీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. యాక్సెప్ట్ చేయవచ్చు. మరి వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో 7వ స్థానంలో కొంచెం అశుభం అధికంగా ఉంది, శుభం తక్కువగా ఉంది. కాబట్టి వివాహానికి శుభ సమయం కాదు అని చెప్పవచ్చండి. ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో కూడా చెప్పాలంటే కొంత కేతువు ఉండటము, రవిస్థితి బాగలేకపోవడం ఇలాంటివి చూస్తే సో యావరేజ్గా ఉంది. ఇంకా మీ యొక్క సంతానం గురించి కావాలంటే మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుంటే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పవచ్చు. మరి దేశానికి వెన్నెముక రైతు. సో రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఫార్మర్స్కి ఏ విధంగా అంటే అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ముఖ్యంగా రైతులకి నీటి కొరత, నీటి ఎద్దడి లేకపోయినా, వాటర్ ప్రాబ్లం లేకపోయినా పెద్దగా లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. సో ఈ యొక్క మత్స్యకారులు ఎవరైతే ఉంటారో ఫిషరీస్ సంబంధించి వారికి కూడా సాధారణ స్థితి అయితే ఉంటుందండి ఈ మాసంలో ఈ యొక్క రైతులకి. మరి ఎన్ని చెప్పుకోవడం బాగానే ఉంది. రెమెడీ ఏంటయ్యానంటే
ముఖ్యంగా రాశాధిపతి కుజుడు 7-8 స్థానంలో ఉంటారు. కొంత ఏంటంటే ఎమోషనల్గా ఉంటుంది, కోపతాపాలు ఉంటాయి. రవి కూడా 17 నుంచి జాయిన్ అవుతున్నాడు. ఆత్మ శక్తి యోగం అంటాం. కుజుడు రవి యొక్క స్థితి అనేది 7వ స్థానంలో ఉంది. మీ జీవిత భాగస్వామి కానీ, అపోనెంట్ కానీ, ఎదుటి వాళ్ళు కానీ కొంచెం కోపతాపాలు, ఆవేశంగా ఉంటారు. సో దాని ఇంపాక్ట్ మీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మీ ఆలోచన, మీ క్రియేటివిటీ, పాజిటివిటీ పెరగాలంటే సూర్య నమస్కారం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, రెండవది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, శతనామావళి పఠించడం లాంటివి మంచి ఫలితం ఇస్తాయి. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కనకదార అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారి పఠనం చేసుకోవడం మంచిది. అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనకి ఏంటంటే విజయదశమి వస్తుంది, దసరా పండుగ వస్తుంది, హిందూ బంధువులకి చాలా ముఖ్యం. అదేవిధంగా దీపావళి పండుగ వస్తుంది కదా. ముఖ్యంగా ఆయుధ పూజ అనేది అక్టోబర్ 1వ తారీఖున పడుతుంది. అదేవిధంగా విజయదశమి పండుగ మనకు 2 అక్టోబర్ 2025 2వ తారీఖున పడుతుందండి. ఇక్కడ ఏంటంటే శని ప్రదోష కాలం కూడా ఉంటుంది. ఈ మాసంలో 4వ తారీఖు మరియు 18వ తారీఖు శని ప్రదోష కాలం. ఆ సమయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు. చేసుకున్న తర్వాత శివుడికి అభిషేకం, శివయ్యకి అభిషేకం చేసుకోగలిగితే సో పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఆరా తగ్గిపోతుంది. దీపావళి పండుగ కూడా వస్తుంది. సో ముఖ్యంగా నరక చతుర్దశి 20 అక్టోబర్ మనకు వస్తే మరుసటి రోజు 21వ తేదీన అక్టోబర్ రోజున మనకు దీపావళి పండుగ వస్తుంది. సో అందరికీ కూడాను విజయదశమి అంటే దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో సో మీరందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మీకు కనుక మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క రాశి గురించి పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మంచి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.